హాస్పిటల్లో అత్యాధునిక రోబోటిక్ విధానం ద్వారా షోల్డర్ రిప్లేస్మెంట్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు హాస్పిటల్ షోల్డర్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ పమ్మి కార్తిక్ రెడ్డి, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో వారు షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీపై అవగాహన కల్పించారు. మొన్నటి వరకు సాంప్రదాయ పద్ధతుల ద్వారా జరిగే షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీలలో నేడు నూతన శకం ఆరంభమైందని అన్నారు. అపోలో స్పెషాలిటీలో రోబోటిక్ విధానం అందుబాటులో ఉందని, దీని ద్వారా 100% ఖచ్చితత్వంతో షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ నిర్వహించే అవకాశం ఉందన్నారు. రోబోటిక్ విధానం ద్వారా చేసే సర్జరీలలో నొప్పి శాతం చాలా తక్కువగా ఉంటుందని, రోగి వేగంగా కోలుకునే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. స్వాగతం. బేసిక్గా వచ్చేసి ఇంతకుముందు మీరు ఎంతో సపోర్ట్ చేశారు. మీ జాయింట్, మీ రిప్లేస్మెంట్ ఈ ప్రోగ్రామ్కి చాలా సపోర్ట్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు అపోలో హాస్పిటల్ వచ్చేసి కొత్తగా షోల్డర్ రీప్లేస్మెంట్ స్టార్ట్ చేశాం. ఈ షోల్డర్ రీప్లేస్మెంట్ వచ్చేసి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ అంటే, ఇండియాలో వచ్చేసి డయాబెటీస్ పేషెంట్స్ ఆల్మోస్ట్ 11%, వాళ్ళలో ఆల్మోస్ట్ 25%కి వచ్చేసి వేరియాథ్రిటిక్ షోల్డర్ వస్తుంది. వేరియాథ్రిటిక్ ఈ షోల్డర్ లేపలేకపోవడం, కంటిన్యూస్గా పెయిన్ రావడం, స్టిఫ్నెస్ వస్తుంది. సో అటువంటి పేషెంట్స్కి ఫస్ట్ వచ్చేసి ఫిజియోథెరపీ. సో రికవరీ పీరియడ్ ఏముంటుంది, అనస్థిషియా ప్లాన్ ఎలా ఉంటుంది, ఎన్ని రోజుల్లో రిజల్ట్ చూడొచ్చు అని ఒక బేసిక్గా మీకు అర్థమయ్యేట్టుగా నేను చెప్తున్నాను. సో ఇది రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్. సో ఇంప్లాంట్ వచ్చేసరికి ఈ ఫోటోలో ఉంది ఇలా ఉంటుంది. సో ఎవరికంతా ఈ పేషెంట్లో మనం సర్జరీ చూస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసరికి సార్ చెప్పినట్లు సివియర్ అరుగుతాలు ఉంటే షోల్డర్ రీప్లేస్మెంట్ చేయొచ్చు. ఇంకొకటి ముందే మనం ఆపరేషన్ చేసిన వాళ్ళకి అది ఆపరేషన్ ఫెయిల్ అయ్యింది, సో వాళ్ళకి ఇది బెటర్ ఆప్షన్గా ఉంటుంది. సో మూడోది వచ్చేసి కాంప్లెక్స్ షోల్డర్ ఫ్రాక్చర్స్, అట్లా అంటే ఆపరేటే చేయను మనం. సో అంత పీసులు ఎక్కువ పీసులు ఉండి ఆపరేట్ చేస్తేనో సక్సెస్ అవుతుంది. సో అలాంటి పేషెంట్కు సో ఇక్కడ ఎక్స్రేలో చూస్తే ఇది ఎక్కువ అరుగుతాలు ఉండే షోల్డర్. Surgery can take place. So effect will be there for 10 to 12 hours. So immediately after the surgery, after 1 hour, they can have the normal food. They can get out of the bed and walk. So like after the surgery, they can get out of the bed and they can do the normal activities without any pain. So the block effect will be there for 10 to 12 hours. ఈ రోజున షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది మీకు నీ రీప్లేస్మెంట్, హిప్ రీప్లేస్మెంట్ అనేది ఎప్పటి నుంచో మనం సక్సెస్ఫుల్గా చేస్తూ ఉన్నాం. ఈరోజు షోల్డర్ రీప్లేస్మెంట్ గురించి మాట్లాడడానికి కారణం వచ్చేసి, షోల్డర్ రీప్లేస్మెంట్ మనం మెయిన్గా ఎప్పుడు చేస్తాము అని అంటే, ఒకటి వచ్చేసి ఆర్థరైటిస్, షోల్డర్ పెయిన్, మోకాల్లో హిప్ జాయింట్ ఎట్లయితే అరుగుదల ఉన్నదో షోల్డర్లో కూడా అరుగుదల వస్తుంది. అది వచ్చేసరికి ఫస్ట్ రీజన్. దానివల్ల నొప్పి ఉంటుంది. పేషెంట్ డే టు డే యాక్టివిటీస్ అంటే షర్ట్ వేసుకునే దానికి కానీ, జుట్టు దూకునే దానికి కానీ ఇవి కూడా చాలా కష్టపడాల్సి ఉంటుంది. అంటే సివియర్ పెయిన్ ఉంటుంది, మూమెంట్ అనేది ఉంటుంది, స్టిఫ్నెస్ చాలా, నైట్ పెయిన్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చాలా ఫ్రాక్చర్స్, కాంప్లెక్స్ ఫ్రాక్చర్స్ ఉంటాయి అన్నమాట. నార్మల్గా ఫ్రాక్చర్స్ని వచ్చేసరికి మనం ప్లేట్స్తో కానీ నీడ్స్తో కానీ ఇట్లా ఫిక్స్ చేస్తూ ఉంటాం. కొన్ని ఫ్రాక్చర్స్ వచ్చేసరికి చాలా పీసెస్ అయిపోయి చాలా డ్యామేజ్ అయిపోయినప్పుడు ప్లేట్స్తో ఫిక్స్ చేసినా కానీ రిజల్ట్ సరిగ్గా రాదు. ఫైనల్గా సర్జరీ చేసిన తర్వాత కూడా పేషెంట్కి మూమెంట్ సరిగ్గా ఉండదు, పెయిన్ తగ్గదు. సో ఇలాంటి కండిషన్స్లో మనం షోల్డర్ రీప్లేస్మెంట్ చేసినట్లయితే నొప్పి తగ్గుతుంది, మూమెంట్ బాగా వస్తుంది. ఇంకొక కండిషన్ వచ్చేసరికి మనం భుజం లేపడానికి కావాల్సిన మజిల్స్ కొన్ని ఉంటాయి. సో ఆ మజిల్స్ బాగా డ్యామేజ్ అయిపోతాయి, అంటే మనం రిపేర్ చేయలేనంత కండిషన్లో డ్యామేజ్ అయిపోయినప్పుడు మనకి వేరే ఆప్షన్ వచ్చేసరికి ఓన్లీ ఆప్షన్ ఈ షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీ. లెఫ్ట్ షోల్డర్ గత 5 సంవత్సరాల నుంచి కూడా పెయిన్ ఉంటుండేది. ఇక్కడ కొన్ని ఇంజక్షన్స్ ఇచ్చి చేశారు కానీ ఆ నొప్పి తగ్గలేదు, రోజు రోజుకి ఎక్కువ అవ్వడం జరిగింది. తర్వాత మన చెన్నై నుంచి మదన్ మోహన్ రెడ్డి గారు, రెడ్డి గారు నెల్లూరు అపోలోకి వస్తున్నారని తెలియడం జరిగింది. తర్వాత మనం కలిసాము. సార్ మన మదన్ మోహన్ రెడ్డి గారు ఎక్స్రేలు అన్నీ చూసి
ఇది కొంచెం ఇబ్బందిగా ఉంది, జాయింట్ రీప్లేస్మెంట్ చేయాలన్నాను. అప్పుడు దాకా స్టిఫ్నెస్ లేదు, ఓపుకోవడం కానీ ఎత్తడం కానీ రోజు ప్రతి నెలలకి బాగా ఎక్కువ పెయిన్ వస్తూ ఉంది. ఈ చెన్నైలో మీరు రాండి, అక్కడ ఆపరేషన్ చేస్తామని చెప్పారు. తర్వాత చెన్నై వెళ్ళడం జరిగింది. చెన్నైలో డాక్టర్ కార్తీక్ రెడ్డి గారు, మదన్ మోహన్ గారు ఆధ్వర్యంలో ఆపరేషన్ జరిగింది. నన్ను 2వ రోజే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యింది. 11వ తారీఖు ఆపరేషన్ జరిగింది. 13 మార్నింగ్ పంపించారు. ఆపరేషన్ చేసినప్పుడు కొంచెం నొప్పి కాకపోతే నొప్పి గిప్పి లేదు, బాగా ఈ మోకాలు 2 నొప్పులు వచ్చినాయి, 2 కాళ్ళు. సంప్రదిస్తే మదన్ మోహన్ రెడ్డి గారు పోయిన నెల అవతల నెలలో 21వ తేదీ మద్రాసుకు రమ్మని 21వ తేదీ ఆపరేషన్ చేసినాడు. 23 మళ్ళా డిశ్చార్జ్ చేసి ఇచ్చాడు 3వ రోజు. నేను ఇప్పుడు బాగా 2 కాళ్ళు బాగా కోలుకొని బాగా నడుస్తా. ఈరోజు ఆయన వచ్చినారని తెలిసి మళ్ళీ ఆయన ధన్యవాదాలు చెప్పి కొద్దిగా